ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు పిల్లరా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. పిల్లరా, దేవుడు శాశ్వతమైనటువంటి ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఈ లోకంలోని ప్రేమలన్నీ కూడా కేవలము తాత్కాలికమైనవి, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, నిత్యమైన ప్రేమ. కాబట్టి మనము దేవుని ప్రేమకు పాత్రులుగా ఉండాలి. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంతో పోల్చుకున్నట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. ఇలా దేవుని ప్రేమ, ఆయన కృప, వాత్సల్యత మన ఎడతెగక నిలుచుచున్నది కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. మనం ఎన్ని పాపములు, తప్పులు, అపరాధములు చేసినప్పటికీ ఆయన మనము తన నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించుతున్నాడు. కాబట్టి మనము నిర్మూలము కాకుండా జీవిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.